ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలు బుకీలపై నిఘా పెట్టినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి తెలిపారు. ఎవరైనా బెట్టింగ్లు నిర్వహిస్తుంటే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత బెట్టింగ్ వలలో చిక్కుకోవద్దని సూచించారు. విశాఖలో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగనుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ బుకీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్లో కూడా ఒక బెట్టింగ్ ముఠాని గుట్టురట్టు చేయడం జరిగింది. మేము మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇచ్చాము. మా టాస్క్ ఫోర్స్ని కూడా పిలిపించి నిన్న ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కంటిన్యూస్గా క్రికెట్ బెట్టింగ్ ముఠా మీద, బుకీస్ మీద, పంటర్స్ మీద నిఘా పెట్టున్నాం. పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేశాము. మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే వెంటనే మాకు తెలియజేయండి. మేము క్రికెట్ బెట్టింగ్ ముఠా మీద, బుకీస్ మీద, పంటర్స్ మీద కఠిన చర్య తీసుకుంటాం. యువత అందరూ జాగ్రత్తగా ఉండండి. క్రికెట్ బెట్టింగ్ నుండి దూరంగా ఉండండి. మోసపోకండి. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరికి బెనిఫిట్ రాదు, అందరూ నష్టపోతారని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా మీకు సమాచారం ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ వైజాగ్లో 7995095799కి తెలియజేయండి. మనం కొన్ని పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశాము. అక్కడ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్క్ చేసి అక్కడి నుండి నడిచి రావాలి స్టేడియం వరకు. అదే మాదిరిగా కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టాము. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఆడతారండి 2 టీమ్స్. ఆ టీమ్ ప్లేయర్స్, మ్యాచ్ ఆఫీషియల్స్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అదే మాదిరిగా కొందరు సెలబ్రిటీస్, విఐపీస్ కూడా వస్తారండి. వాళ్ళు కూడా టైంకి మ్యాచ్ వెన్యూకి రీచ్ అవ్వాలి. మ్యాచ్ అయిపోయినాక అందరూ ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా డెస్టినేషన్కి చేరిపోవాలి. అన్ని విధంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం.